మన శరీరంలో గుండె అనేది అతి ముఖ్యమైన ఒక అవయవం. సో ఇది మన శరీరానికి కావాల్సిన రక్త ప్రసరణ అనేది జరుపుతుంది. సో ముఖ్యంగా మన గుండె హెల్తీగా ఉండాలంటే మనం మంచి ఆహారం తీసుకోవాలి. బ్యాలెన్స్ డైట్లో మనకి ఫ్రూట్స్ అనేది ఒక మంచి ఫుడ్ గ్రూప్. ముఖ్యంగా ఫ్రూట్స్ ప్రతిరోజు ఎందుకు తినాలి అంటారంటే వీటిలో మనకి ఎక్కువ మోతాదులో పొటాషియం అనే ఖనిజం లభిస్తుందన్నమాట. పొటాషియం అనే ఖనిజము మన రక్త ప్రసరణలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే మన గుండె పనితనానికి కూడా ఇది ఎంతో తోడ్పడుతుందన్నమాట. ఒకవేళ మనము హై బీపీ కానీ హై బ్లడ్ ప్రెషర్స్తో సఫర్ అయినప్పుడు మనకి శరీరంలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దాంతో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో ఈ పొటాషియం అనే ఖనిజము ఈ సోడియంకి యాంటగానిస్టిక్గా పనిచేస్తూ మన బ్లడ్ ప్రెషర్స్ని నార్మల్ చేస్తుందన్నమాట. సో హై బ్లడ్ ప్రెషర్స్ ఉన్నప్పుడు మన గుండె పనితనం అనేది తగ్గిపోయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతుంది. అందుకే మన బ్లడ్ ప్రెషర్స్ బాగా ఉండాలి, గుండె పనితనం బాగా ఉండాలంటే మనకి ఇంపార్టెంట్ పొటాషియం మినరల్ అనేది ఫ్రూట్స్లోంచి సమృద్ధిగా లభిస్తుందన్నమాట. ప్రతిరోజు మనం పండు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనకి సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ అనేది ప్రతిరోజు 1-2 రంగుల్లో మన ఆహారంలో ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన గుండె పనితనాన్ని ఇంప్రూవ్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన ఆహారంలో సమృద్ధిగా ఉండాలి. సో ఈ 2 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఇందులో లభిస్తాయి. అది కాకుండా రకరకాల క్యారోటినాయిడ్స్ అనేవి పళ్ళల్లో ఉంటాయి. ముఖ్యంగా ల్యూటిన్, జాంథిన్, జియాజాంథిన్, క్రిప్టోజాంథిన్ ఇలా రకరకాల క్యారోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్, అంటే మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ని ఉత్పత్తి అవ్వకుండా చేస్తాయి. ఒకవేళ మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనేది వస్తే కనుక మనకి హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్లాట్స్, స్ట్రోక్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఇన్ఫ్లమేషన్ని అరికట్టడానికి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా తోడ్పడతాయి. సో మనకి పళ్ళలో నుంచి రకరకాల వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. దీంతో పాటు మనకు కావలసిన మాయిశ్చర్ కూడా లభిస్తుంది. సో మనము ప్రతినిత్యం సీజనల్ ఫ్రూట్స్ని తీసుకుంటూ ఉంటే మన గుండె మాత్రం హెల్తీగా ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా మనకి సీజన్గా వచ్చేవి ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్. సో మామిడి పండు తీసుకోవడం, అలాగే మనకి పుచ్చపండు సీజన్ కానీ, అలాగే ద్రాక్ష, ఇలా ఏ సీజన్లో వచ్చే కాలాంతకురాన్ని మనం తీసుకున్నప్పుడైతే మనకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభించినప్పుడు మన గుండె బాగా వర్క్ చేస్తుంది. సో మనకు గుండెకు సంబంధించిన జబ్బులకు మనం దూరంగా ఉండొచ్చు.